Before analyzing our article in a great detail, let us once talk about two of our most exclusive and important courses at మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ద బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సి, గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి. 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి. ఓకేనా? రైట్. అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. లెట్స్ లుక్ ఎట్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఈ నామ్ ఏదైతే ఉంటుందో, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి.
ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి ఇది కూడా రావడం అనేది జరుగుతుంది. దిస్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ వన్ నేషన్ వన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇది చేయడానికి మన గవర్నమెంట్ దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఇలాంటి అగ్రికల్చర్ సంబంధించి మొన్న ఫార్ములాస్ వచ్చినా, లేకపోతే ఇలాంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏ స్కీమ్ వచ్చినా మెయిన్ కన్సర్న్ దేంతో ఉంటుంది అంటే ఫెడరలిజంతో వస్తుంది. ఏంటి ప్రాబ్లం? అగ్రికల్చర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అండి. సో స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే అగ్రికల్చర్ మీద చట్టాలు చేయగలవు. కానీ కేంద్రం ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ తాలూకా పరిధిలోకి, ఇన్ ద స్పియర్ ఆఫ్ లెజిస్లేచర్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాలనుకుంటుందో, జోక్యం చేసుకోవాలనుకుంటుందో, దట్ విల్ బి ఏ కన్సర్న్. సో అప్పుడు ఫెడరలిజంకి కన్సర్న్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అందుకే అగ్రికల్చర్ మీద ఏ స్కీమ్ వచ్చినా కాస్త సున్నితంగా చదువుకోవాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా జోక్యం చేసుకోవాలనుకుంటుందా, లేకపోతే నిజంగా హెల్ప్ చేయాలనుకుంటుందా, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి వీటి ప్రకారంగా మనం చదువుకోవాలి. అర్థమైందా? సో ఈ అగ్రికల్చర్ మనకి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. సో మనకి ఇప్పుడు కాంట్రవర్షియల్ అగ్రికల్చర్ ఫార్ములాస్కి ఎలా అయితే వచ్చినాయి దీనికి కూడా అలాగే రావడం అనేది జరిగింది. బికాజ్ ఏం చేశారు దీనిలో భాగంగా చూడండి, చెప్తాను. ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి డిఫరెంట్ క్లస్టర్స్, అగ్రికల్చర్ క్లస్టర్స్కి డిఫరెంట్ మండీస్ ఉంటాయి, ఏపీఎంసీస్ ఉంటాయి. సో ఏం చేస్తారు, ఈ క్లస్టర్కి చెందినటువంటి ఈ మండీకి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరూ అక్కడ మాత్రమే వాళ్ళ పంటను విక్రయించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎక్కడికి రావడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎక్కడికి రావడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎక్కడికి వెళ్ళడం కానీ, వెళ్ళి ఇదే అవసరం అనేది అలాంటి అవకాశం అనేది రైతుకు ఉండదు. సో ఈ మార్కెట్లో ఒకవేళ సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు వాళ్ళ మండీలో అమ్ముకుంటే అతనికి బస్తాకు 100 రూపాయలు వస్తుంది అనుకోండి. సపోజ్ నేను ఉజ్జాయింపుగా చెప్తున్నానమ్మా జస్ట్. సో ఇక్కడ పంపుకుంటే 150 రూపాయలు వస్తుంది అనుకోండి. 150 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి రైతు అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి లేదు, ఇక్కడే 100 రూపాయలైనా అమ్ముకోవాల్సి రావడం అనేది జరుగుతుంది. సో రైతు ఎంతో కొంత నష్టపోతున్నాడు కదా, మార్కెట్ యొక్క డిమాండ్ని రైతు క్యాప్చర్ చేసుకోలేకపోతున్నాడు. సో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో ఒకే ఒక మార్కెట్ తీసుకొద్దాము అనేటటువంటి ఆలోచనలో ఉంది. దానిలో భాగంగానే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దీన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసిందాము. సో దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద రావడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ఇదేదైతే ఉంటుందో ఈ నామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి చూడండి. టు ప్రమోట్ జెన్యూన్ ప్రైస్ డిస్కవరీ. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రైసెస్ తప్పకుండా షూట్ అవుతాయి. దే విల్ షూట్ అప్, ప్రైసెస్ విల్ షూట్ అప్, రైట్? సో ప్రైసెస్ ఉన్న దగ్గర అందరూ కార్పొరేట్ వాళ్ళందరూ లాభాలు చేసుకుంటున్నారు, కానీ రైతు మాత్రం లాభం చేసుకోలేకపోతున్నాడు, డబ్బు చేసుకోలేకపోతున్నాడు. సో ప్రైసెస్ ఉన్న దగ్గర రైతు ఎక్కడ ఏ మార్కెట్లో అయితే ప్రైస్ వస్తుందో, సరైన ధర వస్తుందో, రెమ్యునరేటివ్ ప్రైస్ వస్తుందో అక్కడ అమ్ముకునే స్వేచ్ఛని రైతుకు కల్పించడానికి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొచ్చారండి. ఇంక్రీజెస్ ఫార్మర్స్ ఆప్షన్స్ ఫర్ సేల్ అండ్ యాక్సెస్ టు మార్కెట్స్. సో మార్కెట్ యాక్సెస్ కానీ, సేల్ ఏదైతే ఉంటుందో సేల్ కానీ, రైతుకి వివిధ రకాలైనటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించడానికి కూడా ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు మార్కెట్కి యాక్సెస్ పెరిగితే ఏమవుతుంది చెప్పాను, రైతులకి ఏం పెరుగుతుంది, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశం చాలా ఉంటుంది, రైతులకి చాలా హెల్ప్ అవుతుంది. సో లిబరల్ లైసెన్సింగ్ ఆఫ్ ట్రేడర్స్, బయ్యర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్. ఈ ట్రేడర్స్, బయ్యర్స్ అండ్ కమిషన్, బల్క్లో కొట్టే వాళ్ళు ఉంటారు కదా, హోల్సేల్గా కొనేవాళ్ళు, వాళ్ళకి లైసెన్సింగ్ నామ్స్ ఏవైతే ఉంటాయో అవి లిబరలైజ్ చేయడానికి. 1 లైసెన్స్ ఫర్ ఎ ట్రేడర్ వ్యాలిడ్ అక్రాస్ ఆల్ మార్కెట్స్ ఇన్ ద స్టేట్. సో లైసెన్స్ ఒకటే ఇస్తారు మన తాలూకు ఎవరైతే ఉన్నారో కమిషన్ ఏజెంట్ కానీ బయ్యర్ కానీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ లైసెన్స్ ఉపయోగించుకొని స్టేట్లో ఉన్నటువంటి అన్ని మార్కెట్స్లోనే ఆయన యాక్సెస్ అనేది పొందొచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ ముందు సిస్టంలో ఎలా ఉండేది, ఒక ఏపీఎంసీస్ దగ్గర ఒక లైసెన్స్ తీసుకుంటే అక్కడ మాత్రమే అతను సేల్ అండ్ పర్చేజ్ చేసేటటువంటి ఇది ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారు, సో మొత్తం అన్నింటికీ వర్తించేలాగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. హార్మోనైజేషన్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అది చేయడానికి దీనిలో భాగంగా ఏమవుతుందో ప్రాసెస్ చెప్తాను చూడండి. ఒక రైతు ఉంటారు, ఈ ఫార్మర్ ఏం చేస్తారు అంటే హీ విల్ విజిట్ ఏపీఎంసీ, తన పంటను పట్టుకొని ఏపీఎంసీకి వెళ్తాడు. ఏపీఎంసీకి వెళ్ళేటప్పుడు ఎంత బరువు ఉంది అని చూస్తారు, ఒక రిసిప్ట్ ఇస్తారు, అతను తెచ్చినటువంటి పంట ఎంత బరువు ఉందని ఒక రిసిప్ట్ ఇస్తారు. ఏపీఎంసీలో ఏముంటుంది, ఒక క్వాలిటీ ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ ఆ పంట తాలూకు క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించి ఒక ధర, ఒక ప్రైస్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ ప్రైస్ ప్రకారం ఏపీఎంసీ యొక్క మార్కెట్కి అనుసంధానం ఇంటర్లింక్ అయినటువంటి ఇదేదైతే ట్రేడింగ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ట్రేడింగ్లో పెడతారు.
అంటే మనకి ఇప్పుడు ఎలాగా ఇప్పుడు అమెజాన్లో కానీ లేకపోతే మింత్రాలో కానీ మనం బట్టలు కొంటూ ఉంటాం, అక్కడ బట్టలు మనకు కనిపిస్తాయి. అలాగే రైతుల యొక్క పంటని ఆ ట్రేడింగ్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానిలో పెడతారు. సో ఎవరికైనా బల్క్గా కొనుక్కోవాలనిపించింది అనుకోండి, వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఈ రైతు దగ్గర నుంచి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో అవతల కన్జ్యూమర్కి సరైన తక్కువ ధర ఏది వస్తుంది అని చెప్పి వెతుక్కుని కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన రైతుకు కూడా ఏ మార్కెట్లో ఎక్కువ రేట్ వస్తుందో అక్కడ అమ్ముకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? సో అతను ఏం చేస్తాడు, ఈ ఏపీఎంసీ మార్కెట్కి లింక్ పెడతాడు. సో డబ్బులు అనేవి పే చేస్తాడు, ఆన్లైన్లో డబ్బులు ఏపీఎంసీ క్రియేట్ అయిపోతాయి. వీళ్ళు ఏపీఎంసీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పంట ఏదైతే ఉంటుందో దాన్ని అవతల వాడికి ఎవరైతే కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో ఆయనకు పంపించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అండి. కంప్లీట్ ఒక నేషనల్ మార్కెట్, దేశవ్యాప్తంగా ఒకే అగ్రికల్చరల్ మార్కెట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి మన తాలూకా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ పాయింట్ లెవీ ఆఫ్ మార్కెట్ ఫీజు వేరేగా ఉండదు. మన రైతులు ఏం చేసేవాళ్ళంటే ఏపీఎంసీస్కి కొంత మార్కెట్ ఫీజు, కొంత కమిషన్ అనేది కట్టేవాళ్ళు. దాంతోపాటు కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు పంటలు ఎలా ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయా, త్వరగా పాడైపోతాయి. సో త్వరగా పంట సేల్ అవ్వడానికి కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రైతులు ఎక్కువగా కట్టాల్సి వచ్చేది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సింగిల్ పాయింట్ లెవీ ఆఫ్ మార్కెట్ ఫీజ్ ఎప్పుడైతే ఫస్ట్ హోల్సేల్ పర్చేజ్ ఫార్మర్ దగ్గర జరుగుతుందో అక్కడ మాత్రమే రైతు కట్టాల్సి ఉంటుంది, ఎంతో కొంత కమిషన్ మార్కెట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మిగిలిన మార్కెట్ ఫీజు మరి ఎక్కడ వసూలు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ దందాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఈ ఏపీఎంసీ మార్కెట్లో ఈ మిడిల్ మ్యాన్ యొక్క దందాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. టు ప్రమోట్ స్టేబుల్ ప్రైసెస్ అనేవి ఇవ్వడానికి, అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు చూడండి, సపోజ్ ఏం జరుగుతుంది, ఒక మండీ ఉంది, సపోజ్ ఇంకొక మండీ ఉంది. ఈ మండీలో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ రైతులందరికీ ఇక్కడ పంటలు బాగా పండి సప్లై ఫుల్గా వచ్చేసింది. సో ఇక్కడ సప్లై ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేవి టప్పున పడిపోతాయి. ఇంకొక మండీ ఉంది, ఈ మండీలో కొంతమంది రైతులకే పండినే సప్లై అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మండీకి వచ్చినటువంటి ధాన్యం కానీ ఇప్పుడు పంట కానీ తక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అలా కాకుండా ఇక్కడ సర్ప్లస్ ఉంది కదా, ఈ సర్ప్లస్ దీన్ని ఏం తీసుకొస్తారు, ఇక్కడ డెఫిసిట్ ఉంది కదా, డెఫిసిట్కి పంపించారనుకోండి ఏం జరుగుతుంది, ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అనేది షూటప్ అవ్వడం అనేది జరగదు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ప్రొడ్యూస్ టు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిటీ ఇదేదైతే ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ ల్యాబొరేటరీస్ పెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో క్వాలిటీ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతుంది, అది కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ప్రొవిజన్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇన్ ఆర్ నియర్ ద సెలెక్టెడ్ మండీ ఏదైతే ఉంటుందో, రైతు ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ మండీ దగ్గర సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అండ్ అదర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక ప్రొవిజన్ అండి. అర్థమైందా? ఇది కూడా ఒక ప్రొవిజన్. సో వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్ ఒక్కసారి చూడండి. ఇట్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కంప్లీట్ డబ్బంతా ఎవరు భరిస్తారు, ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంటే భరించడం అనేది జరుగుతుంది. విత్ ఫండింగ్ కమింగ్ ఫ్రమ్ అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇట్ ఈజ్ ఎ కార్పస్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయడానికి పక్కన పెట్టినటువంటి దానికోసం మాత్రమే ఉపయోగించేటటువంటి ఒక ఫండ్. సో అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉంటుందో దీని ఫండింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈజ్ ఎ పాన్ ఇండియన్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఇందాక చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ లాగా ఇది కూడా ఒక ట్రేడింగ్ పోర్టల్ విచ్ సీక్స్ టు నెట్వర్క్ ద ఎగ్జిస్టింగ్ ఏపీఎంసీస్ అన్నింటికి నెట్వర్క్ పెడతారు, అంటే వాటన్నింటినీ ఇంటర్లింక్ చేస్తారు. ఎక్కడ ఉన్నటువంటి మండీ, ఏపీఎంసీ అయినా మండీ అని ఒకటే అండి, ఇక్కడ ఉన్నటువంటి మండీ వీటిని ఇంటర్లింక్ చేస్తారు. సో ఒకరి దాంతో ఒక ట్రేడింగ్ చేసుకోవడం ఈజీగా కుదరడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ మార్కెట్ యార్డ్స్ టు క్రియేట్ ఎ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్. సో వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటటువంటి దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది, ఈ స్కీమ్ను ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చరల్ కన్సోర్టియం హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఎ లీడ్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ఇట్. ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ నామ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం. ఇలాంటివి ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ ఎ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ విల్ provide the software free of cost to the states and edition at one time grant of up to 30 lakhs per market. ఒక ఈచ్ మండీకి కానీ ఈచ్ మార్కెట్ యార్డ్కి కానీ 30 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తుంది. ఎందుకంటే రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, కంప్యూటర్లు, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాల్ చేయడానికి, లేకపోతే రియల్ టైంలో అప్డేట్ చేయడానికి కానీ వీటన్నింటికి ఈ 30 lakhs ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది.
585 wholesale regulated markets, APMC markets, have been so far integrated with ENAM platform in 16 states and 2 union territories. మొత్తం 16 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 585 హోల్సేల్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈనామ్ ప్లాట్ఫామ్కి ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగిందండి. ఇన్ని ఏపీఎంసీ మార్కెట్స్ లేదా హోల్సేల్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏవైతే మండీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇది కూడా ఇలాంటివి కూడా చాలా చాలా మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. For the local trader in the mandi or market, NAM, National Agriculture Market, offers the opportunity to access a larger national market for secondary trading. సెకండరీ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, మామూలుగా మండీ అండ్ మార్కెట్లో రైతులు కాకుండా లోకల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. లోకల్ బయ్యర్స్, ట్రేడర్స్, ఈ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయొచ్చు, నామ్ ద్వారా తక్కువ రేటు కొనుక్కొని, ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో వాళ్ళు కొనుక్కొని సెకండరీ మార్కెట్లో దాన్ని మళ్ళీ ఎక్స్ట్రాకి అమ్ముకోవచ్చు. రేటు ధర పెరిగిన తర్వాత సపోజ్ ఈ ట్రేడర్కి సపోజ్ ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందనుకోండి, దానిలో ఒక 2-3 రోజులు స్టోర్ చేసుకొని ధర ఎప్పుడైతే పెరుగుతుందంటే ఆ టైంలో అమ్ముకోవచ్చు. సింపుల్ షేర్ మార్కెట్ లాగా మనం ఏం చేస్తాం, షేర్లు రేపు పెరుగుతాయంటే ఈరోజు కొన్ని షేర్లు కొంటాం, సో పెరిగిన తర్వాత దాన్ని అమ్మడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగానే అగ్రికల్చర్ మార్కెట్ని ఇలా తీసుకురావడం అనేది జరిగింది. Bulk buyers, processors, exporters, etc. benefit from being able to participate directly in trading at the local mandi or market level, thereby reducing their intermediation costs. సో ఈ వీళ్ళు ఎవరైతే బయ్యర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, బల్క్లో కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ట్రేడింగ్ ప్రాసెస్ ద్వారా ఇది అవ్వడం వల్ల మీడియేషన్ ఛార్జెస్ అనే వాళ్ళకు ఉండకపోవడం వల్ల వాళ్ళకు కూడా చాలా చాలా లాభం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. సో వాళ్ళకి ఈ బ్రోకర్ ఛార్జెస్ కానీ, లేకపోతే సెటిల్మెంట్ చేసేవాళ్ళు నేను ఇంత ధరకి ఇప్పిస్తాను నాకు ఇంత కమిషన్ ఇవ్వు ఇలా అడిగే వాళ్ళు ఉండరు. మీకు మార్కెట్లో ధర కనిపిస్తూ ఉంటుంది విజిబుల్గా, చక్కగా ఆ ధరకి మీరు అమ్ముకోవచ్చు. ఆ ధర ఎలా డిసైడ్ చేస్తారు, బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ బట్టి ఆ ధర నిర్ణయం అవుతుంది. సో దాన్ని బట్టి మీరు చక్కగా అమ్ముకోవచ్చు. అర్థమైందా? సో ఈ కాస్టులు కూడా వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. బోత్ రైతులకే కాదు, ఈ మిడిల్ మ్యాన్ అండ్ ఎక్స్పోర్టర్స్ అండ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ నామ్ మార్కెట్. కాకపోతే వాళ్ళకే ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి రైతుల వాదన. మాకంటే పెద్దగా ఒరిగేది లేదు, వాళ్ళే ఎక్కువ లాభపడతారు, వాళ్ళ కోసమే గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది అని చెప్పి రైతుల వాదనమ్మ. అర్థమైందా? So recently, the first interstate trade on ENAM between Andhra Pradesh and Telangana has been carried out. మొదటి ఇంటర్స్టేట్ ట్రేడ్ ENAM ద్వారా మొదటి ఇంటర్స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, అంటే దాని అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఒక మండీలో అండ్ దాంతోపాటు తెలంగాణలో ఉండేటటువంటి ఒక మండీలో ట్రేడ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఇది మొదలవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అదే మనకి చెప్పడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిఓస్ ఏవైతే ఉంటాయో, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, దీని గురించి నేను ఆల్రెడీ స్కీమ్స్లో చేశాను. ఒకవేళ లేకపోతే మన ప్లేలిస్ట్లో స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలో ఎఫ్పిఓస్ అంటే ఏంటో డీటెయిల్డ్గా చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. ఓకేనా? స్కీమ్స్ వరుసగా చేస్తూ ఉందాం, కంప్లీట్గా అన్నీ చేద్దాం. 200-300 ఉంటాయి, అన్నీ చేస్తాను, చిన్నది పెద్దదని లేకుండా మొత్తం అన్నీ ఫాలో అవ్వండి. FPOs have also been onboarded on ENAM portal and they have started uploading their produce from trading from their premise. సో ఈ FPOs కూడా ఈ తాలూకా ENAM ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో వీటిని ఉపయోగించుకోవడం అనేది స్టార్ట్ చేసాయి. ఈ ఎఫ్పిఓస్ యొక్క ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అంటే డిఫరెంట్ ఫార్మర్స్ కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటారు వాళ్ళ తాలూకా దీనికోసం. కలిసి ఉంటే కాస్త స్ట్రెంగ్త్ ఉంటుందని, రైట్, దానికోసం తీసుకొచ్చింది. అంటే వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవడం కానీ, దాంతోపాటు ఎరువులు బేరాలు ఆడుకోవడం కానీ, లేకపోతే ఒక అగ్రి బిజినెస్ ఫామ్, లేకపోతే ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్ లాంటి ఫామ్కి అమ్ముకుంటున్నారు అనుకోండి, వాళ్ళ తాలూకా ప్రొడ్యూస్. సో ఎక్కువ మంది ఉంటే మంచి రేట్ అనేది వీళ్ళకి వస్తుంది. ఒక్కరైతే వెళ్ళాడు అనుకోండి, వాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మోసం చేస్తారు. సో అందుకోసం ఎఫ్పిఓస్ ఉన్నాయి. సో ఎఫ్పిఓస్ కూడా ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడం అనేది స్టార్ట్ చేసినాయి. ఆల్సో 23 వేర్ హౌసెస్ ఆఫ్ సిడబ్ల్యూసి ఏదైతే ఉంటుందో, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏపీ, హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ డీమ్డ్ మార్కెట్ అండర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్, విచ్ విల్ ఫెసిలిటేట్ ట్రేడింగ్ త్రూ దీస్ వేర్ హౌసెస్ ఆన్ ఈనామ్ పోర్టల్. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రికగ్నైజ్ చేసినటువంటి 23 వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్ ప్రకారం ఇవి కూడా ఈనామ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈనామ్ కోసం వేర్ హౌసెస్ కింద యాక్ట్ చేయడానికి వీటిని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎలా డిక్లేర్ చేశారు? డిక్లేర్డ్ యాజ్ డీమ్డ్ మార్కెట్. సో ఈనామ్ కోసం ఒక డీమ్డ్ మార్కెట్గా ఇది చేయడం అనేది జరిగింది.
అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈనామ్. ఈనామ్ గురించి మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను కంప్లీట్గా. సో ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అర్థమైందా? రైట్. సో ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అమ్మా, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ చక్కగా జాయిన్ అవ్వాలి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇలాగే హాయిగా నేర్చుకోవాలి అంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. మా కోర్సెస్, మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మన ఇన్స్టిట్యూట్లో మీరు చక్కగా జాయిన్ అయ్యి చక్కగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీరు ఇది చేసుకోవచ్చు. కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు చక్కగా ఉంటుంది. అర్థమైందా? సో అడ్మిషన్స్ కోసం ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది మన ఇన్స్టిట్యూట్. చాలా తక్కువ, ఇండియాస్లోనే తక్కువ కాస్ట్కి, తక్కువ ప్రైస్కి యూపీఎస్సీ అనేది ఆఫర్ చేస్తున్నాము. అర్థమైందా? రైట్. సో మీ అందరికీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, డోంట్ వేస్ట్ ఎనీ టైం, జాయిన్ ద కోర్స్. నో, ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. రైట్. మీకు నచ్చినట్టయితే, వీడియోస్ నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దిస్.